అంటే మొన్న ఒక వారం కిందట నేను ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు, లేకపోతే ప్రియులారా అనాలా? అక్కర్లేదు కదా, మామూలుగా మాట్లాడితే వింటారు కదా. అదే లేదు ప్రియులారా, నేను మొన్న చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా తిట్ట దాంట్లో చెప్పమంటారా. మామూలుగా మాట్లాడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది. సో అందుకు మొన్న ఒక అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను. షికాగో వెళ్తే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాడు నన్ను, ఇలా చూస్తున్నాడు. ఏంటి సార్, ఏమైంది సార్ అంటే, టీవీలో కనీసం 65 ఏళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు. కొట్టవా కొట్టు కొట్టు అనుకున్నాను. నీకు కనీసం 65 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను, నువ్వేంటి యు లుక్ సో యంగ్ మ్యాన్ అంటున్నాడు. యంగ్ అన్నందుకు సంతోషించాలో, టీవీలో 65 ఉన్న ముసలోడా అంటున్నాడో, రెండిట్లో ఏది తేల్చుకోలేకపోయాను. ఆయన ఏదో అన్నాడు, నేనేదో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా? పిలిచి హర్ట్ చేస్తున్నారంటే సార్ మీరు మీ ఊరికి? లేదు సార్, మీరు అలా అనుకోకండి సార్. అంటే ఆ యాంగిల్, కెమెరా యాంగిల్లో తప్పు ఉంది. నాలో ఏం తప్పు ఉంది చెప్పండి? నేనేమైనా మారిపోతాను అక్కడికి వెళ్ళంగానే? లేదు, కెమెరా యాంగిల్లో తప్పు ఉంది, వాళ్ళకి సరి చేసుకోవాలి అది కదా. ఇప్పుడు మా హీరో ఉన్నాడు, ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టావా నువ్వు కూడా 70 ఏళ్ళలాగా అనిపిస్తున్నా? ఓకే. సో ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న లేఖన సారాంశం ఏమిటి అని అంటే, క్రీస్తును లేఖనములలో నుంచి వెతికి తీసుకోవాలి. క్రీస్తుని గురించే లేఖనములన్నీ మాట్లాడుతున్నాయి. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి రావటమే లేఖన సారాంశము మనుష్యులకు ఇచ్చినటువంటిది. సో ఆ విషయం గురించి ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఒక క్రొత్త కోణం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది క్రొత్త కోణము అని అంటే మరీ క్రొత్త కోణం ఏం కాదు, ముందు నుంచి 1వ శతాబ్దం నుంచి ఉన్న కోణమే. కానీ కొద్ది సంవత్సరాలుగా ఈ కోణాన్ని మర్చిపోయారు ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ నేపథ్యం ఉన్నటువంటి వారు. ఈ కోణం పట్ల నేను చెప్పబోయేటటువంటి ఈ కోణాన్ని ఎక్కువగా స్టడీ చేసి ఉండే అవకాశం తక్కువ. ముఖ్యంగా భారతదేశంలో ఒకానొక సమయంలో, అంటే 1 శతాబ్దం క్రింద చాలా స్టడీ జరిగింది, ఆ తరువాత తగ్గిపోయింది. సో ఇది లేఖన అధ్యయన సదస్సు కాబట్టి, గ్లోరియస్ లేఖన అధ్యయన సదస్సు కాబట్టి కొద్దిగా డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా డీపర్గా వెళ్ళే సమయంలో మీరు కనుక ఆవులిస్తే నాకు అర్థమైపోతుంది, ఓకే మనం గంట కొడేస్తున్నాం ఇక్కడ అనేసి. మళ్ళీ మామూలుగా మీరు పాపులు, నేను పరిశుద్ధుడిని, నేను పాపిని, మీరు పరిశుద్ధులు, ఈ బాణీకి వచ్చేస్తాను. మళ్ళీ అంత రెగ్యులర్ బాణీకి వచ్చేస్తాను, ఓకేనా? సో ఆది యందు ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయాల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్. దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే, పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని, చిల్డ్రన్ హోమ్, పిల్లల కోసం పిల్లలను పెంచడం, ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత. ఇది అందరూ చేయలేరు. నా భార్య మా ఇంట్లో 14 మంది పిల్లలను పెంచింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళతో పాటు మిగిలిన 12 మంది కలుపుకుంటే మా ఇంట్లో 14 మంది. ఆ 14 మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి, కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో 8 మంది ఉంటాం, అంతే 8 మంది ఉంటాం. ఆ 8 మందిలో నేను ఒక్కడే మగపిల్లండి. ఇక నా బతుకు చూడండి. ఒక అమ్మాయి రోజుకు 20,000 పదాలు వాడుతుందంట. 20,000 మల్టిప్లైడ్ బై 7 కొట్టండి సార్, 1,40,000. నేనొక్కడే అలా కూడా బతికున్నాను అని అంటే చూడండి, అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం. సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని, పిల్లలతో చక్కగా బ్రతకాలని. ఇంకో విషయం తెలుసా, కష్టపడి పనిచేసి అంటే, నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, ఒక చిన్న వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఆ 50 మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను. దాన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తాం. అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం. అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యను వ్యాపారంగా చేయటం.
అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం, ఈ మోడల్లో నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక 14 నుంచి 16 గంటలు కష్టపడతాం. కానీ ఈ పిల్లలను, తర్వాత మేము నడిపే అంబులెన్సెస్, తర్వాత మేము కొంతమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా వగేరా, కొంతమంది కలిసి, నేను ఒక్కడిని కాదు, టీమ్ మెంబర్స్, వారికి నేను సహాయకుడిగా ఉంటాను. అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా, రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది, ఏ చీకు చింత ఉండదు. అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్ ఫర్ వాట్ యూర్ డూయింగ్. మీరు చేసే పనికి, మీరు చేసే పరిచర్యకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా పట్ల మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. అయితే కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిందా? అయింది. దాదాపు 1.5 సంవత్సరం వేసుకోండి క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ భవ్య మందిర నిర్మాణాన్ని ప్రపంచమంతా, కనీసం భారతదేశమంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్నవారు అనేక భక్తి శ్రద్ధలతో దాన్ని చూశారు. ఇది మనమందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, అండర్లైన్ చేయండి, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది. వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు, వాటి సర్వ సంపదలు ఆయన యందే గుప్తము అంటే దాచిపెట్టబడి అని, గుప్తములై ఉన్నాయి. ఎవడైనను చక్కని మాటల చేత మమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధమున ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. ఇంటి వలె కట్టపడుచు, ఆలయము వలె, మందిరము వలె, భవనము వలె, అండర్లైన్ చేసుకోవాలి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రాణప్రతిష్ఠ అన్న విషయంలో మనం ఒకసారి గనక ఈ లోక సాంప్రదాయం, ఈ లోక మర్యాదను గనక చూస్తే, ఇది కేవలం భారతదేశానికి సంబంధించి నేను చెప్పట్లేదు. ఇది మెసొపొటేమియా నాగరికత నుంచి మొదలైంది. మెసొపొటేమియా నాగరికత సిరియనులు అంటే సిరియాక్ భాషలో చేసేటటువంటి, అలాగే జొరతుష్ట్ర అనేటటువంటి జొరాస్ట్రియన్ మతానికి చెందిన వారు, ఇలా వేరు దాన్ని ఏమంటారు, మధ్యధరా ప్రాంతము, అలాగే ఐగుప్తు ప్రాంతము, ఈ 2 ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఆనాడు అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమైన ఏది, ఏం చెప్పాను, మెసొపొటేమియా సివిలైజేషన్. ఆ ప్రాంతంలో కూడా జరిగేటటువంటి తంతు చెప్తున్నాను. ఏం చేస్తాడు అంటే మానవుడు తన పారంపర్యాచారముల చేత చక్కగా నీరు పీల్చుకోనటువంటి, నీరు ఏమాత్రము ఇంకనటువంటి ఒక రాయిని చూస్తాడు. ఆ రాయిని శిల్పి చేతికి ఇస్తాడు. ముఖ్యంగా ఎవరు ఈ పని చేస్తారు అనంటే, ఫలానా సమస్య ఉంది, ఆ సమస్యకు తగిన దేవీ దేవతలను మనము కనుగొనాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు, వారిని పుట్టించాలి అని అనుకున్నప్పుడు, నేను వాడే పదాలను కొంచెం జాగ్రత్తగా వినండి, పుట్టించాలి అని అనుకున్నప్పుడు రాజు లేకపోతే అధికారి
చేసేటటువంటి ప్రకటన, రండి అని పిలిస్తే అప్పుడు శిల్పి వచ్చి మంచి రాయి చూస్తాడు, నీరు ఇంకనటువంటి రాయి. ఇది అన్ని సివిలైజేషన్స్లో ఇలాగే జరిగింది, ఇది మన దేశంలో కూడా జరుగుతోంది. సో ఆ శిల్పిని తీసుకుని దానిని చక్కగా చాలా ఏకాగ్రతతో, చాలా అందులో తనకున్నటువంటి నిపుణతనంతటినీ కూడా ధారపోసి చక్కటి శిల్పంగా తయారు చేస్తాడు. శిల్పి చేతిలో పడిన రాయి శిల్పం అవుతుంది. శిల్పమైన రాయిని తీసుకుని రావాలి, తీసుకుని వచ్చి ఆలయము అనేటటువంటి ఒక ప్రదేశం. ఆలయం అనంటే ఆ ఆలయానికి శిల్పము ఉంచి ప్రాణప్రతిష్ఠ చేయనంత వరకు అది ఆలయం కాదు, అది కేవలము ఒక భవనం అంతే. ఆ భవనములోనికి, ఆ భవనము బయట ప్రాంగణాన్ని మన భాషలో చెప్పాలి అని అంటే వారి 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 భాషా పదములు వాడడం వల్ల పెద్ద లాభం లేదు. మన భాషలో చెప్పాలి అని అంటే యాగభూమి అనొచ్చు, యాగం చేసేటటువంటి, లేదా హోమభూమి అనొచ్చు, హోమం చేసేటటువంటి ఒక ప్రదేశం. ఆలయానికి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి అక్కడ నీళ్లు నిలువ ఉన్నటువంటి చోట ఈ శిల్పాన్ని, శిల్పి చేతిలో చెక్కబడినటువంటి అందమైన ఈ ఆకారాన్ని శిలా లేకపోతే ఆధారశిలగా ఉన్నటువంటి, ఉదాహరణకు స్త్రీ అయితే పురుషుడు ఆధారశిలగా ఉంటాడు, పురుషుని యొక్క శిల్పం అయితే స్త్రీ ఆధారశిలగా ఉండే ఒక శిలను ఉంచి దానిని నీళ్ళలో ఉంచుతారు. కనీసము 3 దినాలు, అంటే వాషింగ్ అని పిలుస్తారు. చిన్నప్పుడు ఒక బాలుడు లేకపోతే ఒక బాలిక పుట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఇంట్లో పుట్టిన వారిని నోరు కడగటం, కళ్ళు కడగటం, నోరు కడుగుతారా కడగరా? కడుగుతారు. ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ ఆ చిన్నవాడి పిల్లల నోట్లోకి వెళుతుంది కాబట్టి నోరు కడుగటం, కళ్ళు కడగటం, చెవులు కడగటం వగైరా వగైరా చేస్తాం. అలాగే సాంస్కృతికంగా మనిషి కూడా తను కన్నటువంటి, తను సృజించుకుంటున్నటువంటి తన చేతి పని అయిన శిల్పాన్ని నీటిలో ఉంచి దాన్ని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన తరువాత 7 రకాలైనటువంటి అవయవ నిర్మాణం, లేకపోతే 7 రకాలైనటువంటి ఏం చెప్పాలి, శరీరములో ఉండాల్సిన అవయవములను అందులో ప్రతిష్ఠ చేస్తాడు. 7 రకాలు: చర్మము, తర్వాత చూడగలగటం, వినగలగటం, పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియ ప్రతిష్ఠ అని కూడా పిలవచ్చు. అలా చేసిన తర్వాత తీసుకుని వచ్చి పువ్వుల మీద పడుకోబెడతారు. కనీసం ఒక 3 రోజులు పువ్వుల మీద పడుకోబెట్టిన తర్వాత చర్మ సౌందర్యం పెరగాలని చెప్పి పిల్లవాళ్ళకు మనం ఏ విధంగా అయితే పసుపు రాసి మంచిగా మాలిష్ చేసి పడుకోబెడతామో, ఉయ్యాలలో వేస్తామో, అలాగే శిల్పి చెక్కినటువంటి తన చేతి పని అయిన ఈ శిల్పాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి పరుపు మీద పడుకోబెడతారు. పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఆ శిల్పాన్ని తీసుకుని, దాన్ని పిసిల్ అని పిలిచారు ఎక్కడ, మధ్యధరా ప్రాంతంలో, దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రతిష్ఠించే క్రమంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వారి చెవులలో, అంటే దానికంటే ముందు కన్నులకు మైనం పూసి కన్నులు తెరవకుండా ఉంచినటువంటి ఆ శిల్పానికి కన్నులు తెరిచే క్రమంలో ఆవును కానీ లేకపోతే పోసినటువంటి ధాన్యాన్ని కానీ చూపిస్తారు. ఎందుకు అనంటే ఆ కన్నులు తెరిచినటువంటి తేజోమయమైన లేదా తేజస్సు కలిగినటువంటి దేవుని యొక్క ఆవాహనాన్ని మనం పట్టుకోలేము, మనం దాన్ని గమనించలేము అన్న భయంతో. ఇదంతా కూడా మనుష్యులు చేస్తున్నటువంటిది. దీన్ని తీసుకుని వెళ్ళి ఒక ఆలయంలో ఉంచి అప్పుడు ప్రాణప్రతిష్ఠగా దాన్ని మంత్రోచ్చరణ చేసినప్పుడు అందులోనికి జీవం, అందులోనికి ప్రాణం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అలాగే చూపులో ఉన్నటువంటి తేజస్సు వగైరా వగైరాలు వచ్చాయి అని నమ్మి దానిని అర్చకులు వారి యొక్క మంత్రోచ్చరణ చేత
అర్చన చేయటం, పూజలు చేయటం మొదలు పెడతారు. ఇది అన్ని సంస్కృతులలో కూడా, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతము మరియు మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్ని సంస్కృతులలో జరిగే తంతు ఇదే. అక్కడక్కడ మంత్రోచ్చరణ వేరుంటుంది, మంత్రాలు వేరే ఉంటాయి, పద్ధతులు వేరే ఉంటాయి, కానీ ఓవరాల్గా జరిగేటటువంటి తంతు అయితే ఇదే. ఎందుకు ఇదంతా చెప్తున్నావు, మాకు లేఖనం చెప్పడానికి కదా పిలిచాను అని అనుకుంటున్నారా? నౌ యు ఓపెన్ జెనసిస్ చాప్టర్ 1. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూడండి. ఈ లోక మర్యాదకు దేవుని మర్యాదకు ఉన్నటువంటి తేడా. దేవుడు మీరు చదివిందే, ఎప్పుడూ చదువుతూ వచ్చిందే, నేను కొత్తగా చెప్పేదేమీ కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని బేరీజు వేసుకుని చదివే ప్రయత్నం చేయండి. దేవుడు తన ఒక మందిర నిర్మాణం చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస యోగ్యమైనటువంటి ఒక ఆలయ నిర్మాణం చేశాడు. 6 దినములు దానికి కావలసినటువంటి లైట్స్, రాత్రికొకటి పగలుకొకటి, దాన్ని అలంకరించటానికి కావలసినటువంటి చెట్లు, నదులు, జీవము రావటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసిన తరువాత మంచిది 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 అని నిర్మించినటువంటి ఈ భవనంలోనికి ఇప్పుడు తాను ప్రవేశించాలి. కానీ ఆయన ఏం చేశాడు అనంటే, తన చేత్తో మట్టిని తీసుకుని మనిషిగా చేసి శుద్ధీకరించి తన జీవమును లేక జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక. దేవుని స్వరూపము, దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చెయ్యనన్నాడు. ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత, నేను ఏర్పరచినటువంటి ఆర్డర్, క్రమము, ఆ క్రమమును ఫలింపచేయి, అభివృద్ధి చెందించు, విస్తరింపచేయి, భూమిని నిండించు, దానిని లోబర్చుకుని ఏలు అని చెప్పాడు. నాకు ప్రతినిధివి నీవు, నా మూర్తివి నీవు, నా ప్రతిబింబానివి నీవు, నా ఇమేజ్ నువ్వు అని దేవుడు చెప్పాడు. ఇది దేవుని భావజాలం. కానీ మనిషి, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా కాదు, నా ఇమేజ్లో నేను కోరుకుంటున్నట్లు ఈ సృష్టిలో ఉన్న దానిని నేను శిల్పము రూపములో చెక్కి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని కోరుకున్నాడు. ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఈజ్ వాట్ మెన్ ఆర్ డూయింగ్. దేవుడు ఆలయ నిర్మాణం చేసి నిన్ను ప్రాణప్రతిష్ఠ చేసి నిలబెడితే, నువ్వు ఆయన ఏర్పరిచినటువంటి క్రమాన్ని విడిచిపెట్టి నో అని చెప్పి ఒక క్రొత్త మందిర నిర్మాణం చేసి అందులో సృష్టిలో భాగమైనటువంటి వాటికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నావు. దేనికి? నన్ను ఏలు అని చెప్పటం కోసం. నువ్వు ఏలు అని ప్రభువు చెబితే నన్ను ఏలు అని నువ్వు ఈ సృష్టిని ఆహ్వానిస్తున్నావు. దాన్నే ఆవాహయామి అంటున్నావు. దానికి ఒక మంత్రం చదువుతున్నావు, ప్రాణం పోస్తున్నావు. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి అని అంటే, భవనం లేకపోతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనిషి మెల్లిమెల్లిగా ఆ మందిరములో ఉన్నటువంటి లేకపోతే ఆయన ఏర్పరిచినటువంటి సృష్టికి దాసుడయ్యాడు. సో మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, వస్తాను అసలు పాయింట్కి. మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఆలయంలో జీవుడు, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయంలో జీవుడు. 7వ దినమున ఆయన, కొంతమంది సోదరులు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు ఏంటి అలసిపోయాడా, రెస్ట్ తీసుకుంటున్నాడు, 7వ దినమున విశ్రమించాడా అని అంటారు. విశ్రమించటం అనంటే 7వ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన సింహాసనమును వేసుకొని కూర్చోవటం. సో హీ రెస్టెడ్ దేర్ అనంటే హీ సాట్ ఆన్ హిస్
దాని థ్రోన్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఆయన భూమి తన పాదపీఠముగాను ఆకాశము తన సింహాసనముగాను, అనగా తను నివసించు స్థానముగా, తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు. దాట్స్ ద ఇమేజ్ దట్ జెనసిస్ చాప్టర్ 1 ఈజ్ డిపిక్టింగ్. అంటే మొదటి 2 అధ్యాయాలు ఆది కాండంలో ఈ ఇమేజరీని మనకు తెలియజేస్తున్నాయి. గాడ్ బ్యూటిఫైయింగ్ దిస్ వరల్డ్. అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి, ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి. ఎందుకనంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ, నేను ఆ ఆలయము ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే ఆయన నీలో ప్రాణప్రతిష్ఠ చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ మెన్. దేవుని మార్గములకు మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి పారంపరాచారములకు లేకపోతే ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి తేడా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం. ఇంతకు ఏం జరిగింది అనంటే, ఈ మందిరము, ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము, ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా ప్రతిమవు, నువ్వు నా మూర్తివి, నువ్వు నా ప్రతిబింబానివి, వెళ్ళు రూల్ చెయ్యి అనంటే, మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం. ఆ అంధకార సంబంధమైన దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి, మనిషి రావాలి. దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి, మనిషికిచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే, దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు. ఇప్పుడు ఒకసారి చూస్తారా, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 14వ వచనం, ఆయన మనలను 13 నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మొదటి పాయింట్, ఆలయంలో జీవుడు, ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి, జీవమును ఇవ్వటానికి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది. అది ఆ మర్మం. ఆయన యొక్క రాకడకు గల కారణము అది. ఈ లోక మర్యాదను జయించటానికి, ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి, విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, తోటలో శోధకుడు. ఆలయంలో జీవుడు, తోటలో శోధకుడు. తోటలో శోధకుడు ఏం చేశాడు అనంటే, దేవుని స్వరూపము, దేవుని పోలిక అయిన మనిషిని తన వశం చేసుకోవటానికి, తన మాట వినేలా చేసుకోవటానికి శోధించాడు. మనిషి శోధించబడినప్పుడు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క మాటను దేవుని నిజమాటతో పోల్చుకున్నప్పుడు దేవుని మాట వద్దు, ఈ మాటే కావాలి అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న కారణం చేత మొత్తం మానవ సమాజం, ప్రపంచములో ఉన్న ప్రతి మానవ సమాజం దీనికి దాసోహం అయ్యింది. పుట్టిన ప్రతి బిడ్డ, పెరిగిన ప్రతి బిడ్డ దీని ఇన్ఫ్లుయెన్స్లోనికి వస్తున్నాడు. ఈ తోట, ఆయన వేసినటువంటి సుందరమైన ఈ వనం, భూమి ఆకాశములు అనే ఈ భవనం, అందులో మనం కోల్పోయినటువంటి భూమి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. భూమి కోల్పోయినటువంటి మనుష్యులు సేవకులై, ఎవరికి? శోధకునికి సేవకులై బ్రతుకుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి విడిపించటానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యెషయా గ్రంథం మొత్తాన్ని గనక మీరు చదివితే, ఇప్పుడు సమయం లేదు, దానికి ముందుగా యెషయా గ్రంథం పోవటానికి ముందుగా ఒక్కసారి చూడండి దయచేసి.
హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నాను. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లేచి పొమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏదైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడను గాని దానిలో శ్వాస ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా మౌనముగా ఉండుడి. ఒకవైపు మనుష్యులు చేస్తున్నటువంటి శిలలకు ప్రాణం పోసి లేకపోతే శిల్పములకు ప్రాణం పోసి మూర్తులుగా చేసే ఆలయమును గురించి మాట్లాడుతూ వాటికి ఏమాత్రమూ శక్తి లేదని, వాటిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవని, అబద్ధములు బోధిస్తాయని చెబుతూ ఉన్నటువంటి ప్రవక్త దాని వెంటనే కానీ ఎవరు? ఆయన యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయములో ఉండి ఈ ప్రపంచమంతా కూడా మౌనముగా ఉండే విధముగా రాజ్యం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ మర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లెట్స్ అన్ప్యాక్ దిస్ ఎ లిటిల్ బిట్ మోర్. ఆ అన్ప్యాకింగ్ క్రమంలో మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, క్రీస్తు యొక్క రాకడ ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నుంచి విడిపించటం ఒకటైతే, రెండవదిగా శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి, నువ్వు చెవిటోడివి, నువ్వు చేతకానోడివి, నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు. ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈజ్ డూయింగ్. యేసుక్రీస్తు చేస్తున్నది అది. భూమి ఆకాశముల యొక్క కలయిక, తిరిగి ఆలయం యొక్క నిర్మాణం, తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం, తిరిగి దేవుడు వచ్చి యథావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమాయను. ఇది ప్రణాళిక. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, నేను చచ్చిపోతాను పరలోకం పోతాను కాదు, అది మతం. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, యూనిటీ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, భూమి ఆకాశముల కలయిక, అధికారములన్నీ తిరిగి ఆయన చేతిలోనికి రావటం, రాజ్యములన్నీ తిరిగి ఆయన రాజ్యముగా మారటం, శోధకుడి యొక్క మూతి పళ్ళు రాలగొట్టడం. అందరూ అనుకున్నారు, ఏంటి ఊగులాడెత్తున్నాడు పైన, నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని ఒకడు అంటున్నాడు, నువ్వు దిగిరా అని ఒకడు అంటున్నాడు, ఒకడేమో పక్కలో పొడిచి చచ్చిపోయాడో లేదో చూస్తున్నాడు. కానీ ఆయన అంత భయంకరమైనటువంటి శోధన, అంత భయంకరమైనటువంటి వయలెన్స్, మనిషి ఏర్పరచుకున్నటువంటి విగ్రహములు, మనిషి ఏర్పరచుకున్నటువంటి లోక మర్యాద. విగ్రహము అనంటే నేను ఉదయం మొదట్లో నేను చెప్పినట్లుగా నీరు పీల్చుకోనటువంటి రాయి, దానిని చక్కగా చెక్కినటువంటి శిల్పి, ఇది మాత్రమే కాదు. మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం, చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం, చాలా పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం, ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి. ఈ భావజాలాల నుంచి విడిపించటం, మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం. ఈ క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీరు
మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అవి బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం. జాగ్రత్త. తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు. నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు. ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే, తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి చేసుకో, నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. స్త్రీ పైన పురుషుణ్ణి రాజ్యం చేయిస్తాడు, పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు, కులం చేత రాజ్యం చేయిస్తాడు, ధనం చేత రాజ్యం చేయిస్తాడు. ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి శోధకుడికి, తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏదో ఒక రకంగా సంకెళ్ళు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం. అలా సంకెళ్ళు బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో, పిలాతు అన్నట్లుగా, నీకు ఒక విషయం తెలుసా, నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా చూసి అన్నాడు, క్యా బాత్ కర్ రే జీ తుమ్, ఏం మాట్లాడుతున్నావు, నేను ఇస్తే తప్ప నీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం? తెలిసి తెలియనటువంటి మాటలతోనే మీ దగ్గరకు వచ్చి ఏం నేర్పుతాడు అనంటే, నా దగ్గర అధికారం ఉంది, అది నేను మీకు ఇచ్చే ప్రయత్నం నేను మీకు ఇస్తాను. దాన్ని ఎలా ఇస్తాను అనంటే, మీ తోటి వాళ్ళ కట్లు విప్పడానికి కూడా మీరు మీ దగ్గర అధికారం ఉంటుంది అని చెప్తారు. కానీ రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? 2వ కీర్తనలు 2 కదా. అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ద సిస్టమ్స్ మ్యాన్ క్రియేటెడ్, మనుష్యుడు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలలో మనిషి ఇరుక్కుపోయి మనుష్యులకు విమోచన ఆ మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి సిస్టంలో ఉంది అని అనుకుంటున్నారు. అది ఒక విగ్రహం. మనుష్యుల విమోచన మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి మెడికల్ సిస్టంలో ఉందనుకున్నారు. అది ఒక విగ్రహం. నేను రీసెంట్గా ఒక స్టడీ చేశాను. ఆ స్టడీలో దాదాపు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చాలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఒక 4-5 మంది, ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు, పోసి ఆ ప్రాజెక్టును ఫండ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, మనిషి మేధస్సు, మనిషి భావనలు, ఈ 2 కలిపి ఒక చిప్లో, లేకపోతే ఎప్పటికీ చచ్చిపోకుండా ఉండే నీ మెదడును కాచే ప్రయత్నం చేస్తున్నారు. అది గనక కాచితే, దాన్ని గనక చనిపోకుండా చేస్తే, మిగిలిన చేతులు కూడా ఇనుముది రావచ్చు, కాళ్ళు ఇనుముది రావచ్చు, అసలు గుండె అవసరం లేదు, రక్తం అవసరం లేదు, ఏం అవసరం లేదు. బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ వాట్ యు ఆర్. వాటిని హ్యూమనాయిడ్స్ అని, లేకపోతే పోస్ట్ హ్యూమన్స్ అని పిలుస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఇది ఆల్రెడీ జరుగుతుంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాంట్లో కుమ్మరిస్తున్నారు. అందరికీ ఇంకా యాక్సెసిబుల్ రాలేదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. ఒక చిప్లో మీకున్న కాన్షియస్నెస్ మొత్తాన్ని కూడా ఎక్కించే ప్రయత్నం. అండ్ దిస్ సిస్టమ్, ఈ సిస్టమ్ను చూసుకుని ఆ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోసిన వాళ్ళు అనుకుంటున్నారు, ఓ ఇక మేము ఎప్పుడు చచ్చిపోము అని అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటే, సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు, స్మైల్ కొడుతున్నాడు, ఇస్మాయిల్ అంటున్నాడు. ఏమిరా మీరు, ఏడబోతారు, ఏం చేస్తారు
నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను, ఇదిగో నా కుమారుడు, ఆయన సియోనులో నుండి ఆయన రాజ్యమేలటానికి వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఎలా వస్తాడో తెలుసా? సేవకుడై వస్తాడు. ఇప్పుడు మూడవ మాట, ఆలయంలో జీవుడు పోయే క్రమంలో ఆ నశించిపోవటానికి గల కారణం తోటలో ఉన్న శోధకుడు. అయితే ఈ లోకములో నిజమైన మానవుడు రావాలి. లోకంలో నిజమైన మానవుడు, క్రీస్తు మర్మమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా, తన ప్రతిమగా, తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు, మామూలు వాడు కాదు, దేవుడు నిజమైన మనిషిగా మన మధ్యకు వచ్చాడు. నిజమైన మనిషిగా, ఆ నిజమైన మనిషి ఈ లోకంలో రావాలి. ఈ లోకంలో వచ్చినటువంటి ఆ నిజమైన మనిషికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసేసి ఇంకేదో గ్రహానికి తీసుకెళ్ళటం కాదు, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడో వేరే లోకంలో పెట్టడం కాదు. నో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. 115వ అధ్యాయం 115వ కీర్తన 16వ వచనం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో ఇచ్చినటువంటి ఈ భూమిని, మంచిదని చెప్పినటువంటి ఈ భూమిని, నా నివాస స్థలము అని చెప్పినటువంటి ఈ భూమిని ఆయన క్రొత్తాకాశము క్రొత్త భూమిగా మరల్చటానికి, తన శరీరమందు మరణాన్ని చంపటానికి నిజమైన మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వేంచేశాడు. దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ థాట్. క్రైస్తవ జీవన విధానానికి ఉన్నటువంటి ప్రధానమైన లేదా అందమైన, మీ మరెక్కడా దొరకనటువంటి, కేవలము ఇక్కడే దొరికేటటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి మీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికేటటువంటి థాట్ ఏమిటి అని అంటే, మనిషి మతాన్ని కడతాడు, దేవుడు మనిషిని కడతాడు. మనిషి మతాన్ని కడతాడు. మతం నిన్ను చంపుతుంది, మతం నిన్ను విభజిస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మతం చిచ్చు పెడుతుంది, మతం జలసీ ఇస్తుంది, మతం అవతలి వాడికంటే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది. ఎందుకు అనంటే, తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం. కానీ దేవుడు మనిషిని చేస్తాడు. ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అనంటే, మనిషి. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి. యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు ఈ తోటలో శోధకుడి చేత పతనావస్థలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న జీవుని గురించి మాట్లాడుతుంది. మొదటి 39 అధ్యాయాలు. 40వ అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు లోకములోనికి రాబోతున్నటువంటి, లేదా లోకములోనికి వచ్చినటువంటి, అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి రాబోతున్నటువంటి నిజమైన మానవుడి గురించి మాట్లాడుతుంది. ఈ నిజమైన మానవుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజ్య నిర్మాణకుడు. ఈ నిజమైన మానవుడు ఇశ్రాయేలుకు ప్రతినిధి. ఈ నిజమైన మానవుడు సర్వలోకమునకు ప్రతినిధి. ఈ నిజమైన మానవుడు సర్వ మానవాళికి ప్రతినిధి. ఇశ్రాయేలును నిజమైన రాజ్యముగా చేయటం ఈయనే చేస్తాడు. ఇశ్రాయేలుగా ఈయనే పిలువబడతాడు. ఇశ్రాయేలు చేయాల్సినటువంటి లోకమునకు వెలుగునిచ్చేటటువంటి పనిని ఈయనే చేస్తాడు. ఈయన చేసి ప్రపంచములను ఆకర్షిస్తాడు. ఖమ్ అని చెప్తాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి అవుతారన్న, 8 నుంచి. జకర్యా గ్రంథం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని, మిమ్మును దోచుకొనిన వారికి
అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపినాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడేది. ఓకే, మరి పంపింది ఎవరు? ఆయన నన్ను పంపాడు అంటే ఎవరు? ఆలోచించండి, ముందు చదవండి ఇంకా. ఓకే, ఇంకా నేను దోపుడు సొమ్ము అవుతారు. ఓకే, ఒక నిమిషం. ఎవరు చెయ్యి ఆడిస్తే ఎవరు చెయ్యి ఆడిస్తారు? థింక్ అబౌట్ ఇట్. ఎవరు చెయ్యి ఆడించటం వలన వీళ్ళ అన్య జనుల అంటే వీళ్ళు దోపుడు సొమ్ముగా మారతారు? ప్రవక్త? జకర్యానా? పోనీ జెరుబ్బాబెలా? ఇశ్రాయేలా? ఎవరు? ఇంకా చదవండి. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. మొత్తం బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి ప్రధానమైన ప్రామిస్, వాగ్దానం ఏమిటి అని అంటే, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యూ. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. మిమ్మల్ని తీసుకొని ఎక్కడికో పోతాను కాదు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. అబ్రహాముకి ఇచ్చింది ఇదే, నోవహుకు చెప్పింది ఇదే, ఇశ్రాయేలుకు చెప్పింది ఇదే, మోషేకి చెప్పింది ఇదే, ప్రవక్తలకు చెప్పింది ఇదే, ప్రభు అయిన యేసు క్రీస్తులో జరిగింది ఇదే. కంటిన్యూ. ఒక్క నిమిషం అనండి. యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులు అవ్వాలి? యెహోవాకే జనులు అవ్వాలి. మధ్యలో ఈయనెవరు? మధ్యలో ఈయనెవరండి? సరే చదవండి. ఆ దినమున అనేకులు అన్య జనులు యెహోవాను హత్తుకుని నాకు జనులవుదురు, నేను మీ మధ్య నివాసము చేదును. అప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఎవరు పంపుతున్నారు? యెహోవా పంపుతున్నాడా? ఓకే, అది పక్కన ఫైనల్. అది ఫైనల్. నెక్స్ట్ వచనం చదవండి. సకల జనులారా. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు వస్తున్నారు? ఇంతకుముందు పంపింది ఎవరు? యెహోవా పంపాడు. మీకు అర్థమవుతుందా? ది డీపర్ ట్రూత్ లయింగ్ హియర్. క్రీస్తు అనే మర్మం ఏమిటి అని అంటే, ఆయన యెహోవాగా పిలువబడినటువంటి వాడు, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా దేవుడు. యెహోవా పంపగా వచ్చినటువంటి తన పరిశుద్ధాలయమును విడిచి భూమి ఆకాశములు అనేటటువంటి ఆయన చేసినటువంటి మందిరములో తన నివాసమును ఏర్పరచుకోవటానికి వచ్చేటటువంటి సకల జనులారా సంతోషించండి, ఉల్లసించండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పటానికి ఆది యందు వాక్యముగా, ఆది యందు వాక్యమై, ఆది యందు దేవుడై, దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏమేసింది? డేరా వేసెను. వాసం అంటే స్కెనియా అన్న పదం వాడారు. మీరు స్కెనియా బస్సులు చూసారా? ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ స్కెనియా అని రాసుంటాయి. స్కెనియా అంటే టెంట్ అని అర్థం, గ్రీక్ పదం అది. ఆయన మన మధ్య గుడారము వేసెను. దాట్ ఈస్ హూ క్రైస్ట్ ఈస్. అది క్రీస్తు అంటే. మనం చేసుకునే బుడిగల్లో ఉంటాడంటారేంటి మీరు? రాయి తీసుకొని వచ్చి ఇది దేవుడు అంటారేంటి మీరు? నీళ్ళల్లో పెట్టి కడుగుతారు పిల్లోడిని పుట్టినట్టు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేశాడు. మీరేదో పంచేంద్రియాలు పెడతానంటున్నారు. ఆయన మీకు ఏమిచ్చాడు? పంచేంద్రియములు ఇచ్చాడు. ఆయన మీకు బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. మీరు తీసుకొచ్చి పూల మీద పడుకోబెడతారంటే మన స్కిన్ తాకి చూడండి ఎలా ఉంటుందో. మీరేం తెచ్చి మళ్ళీ కళ్ళకు మైనం పెట్టడం ఏంటి, తీయటం ఏంటి? ఆయన ఏం చేశాడు? లోకమునకు వెలుగై నీకు వెలుగునిచ్చాడు. నువ్వు కళ్ళు తెరిస్తే ఆయన వెలుగు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే వెలుగు చూడలేనంతది అది కాదు, అది లోక మర్యాద.
ఆయన ఇచ్చే వెలుగు లేనిదే నువ్వు చూడలేవు. కూర్చున్నటువంటి వారికి నేను ఇచ్చే పిలుపు. ఈస్ దేర్ ఎనీబడి సిట్టింగ్ హియర్? ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా ఈ రాజుతో పరిచయం లేని వాళ్ళు? యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవాతో పరిచయం లేని వాళ్ళు మతంలో ఉన్నారు, చర్చికి వస్తున్నారు, ఊదిబత్తీలు టెంకాయలు లేవు, అవన్నీ ఓకే, బాగానే ఉంది. కానీ ఈ క్రీస్తుతో దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సకలైశ్వర్యములు ఇమిడి ఉన్నటువంటి దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరమందు నివసిస్తున్నటువంటి క్రీస్తు, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ట్రూ ఇమేజ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని యొక్క నిజమైన ప్రతిబింబం, నిజమైన ప్రతినిధి, నిజమైన ప్రతిమ. నిన్ను అలాగే చేశాడు. నువ్వేమన్నావు? ఊరుకో, నాకు ఇది కావాలన్నావు, పోయావు. కానీ ఇంకొక ఆయన వచ్చాడు, నిజమైన ప్రతినిధి, నిజమైన మనిషి. క్రైస్తవం అనేది ఎక్కడికో ఇంకేదో ఏదేదో చేసేది కాదు. క్రైస్తవం అనేది మనిషిని నిజమైన మనిషిగా మార్చే మార్గం. అందుకే క్రీస్తు వచ్చాడు. దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే టు బ్రింగ్ హ్యూమన్స్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ సెల్ఫ్. పాపము అన్న పదానికి నిర్వచనం ఏమిటి అని అంటే హమర్తియ అన్న పదం వాడారు గ్రీకులో. హమర్తియ అనంటే మిస్సింగ్ ద మార్క్, గురి కోల్పోవటం. దీని గురేంటి? నేను మాట్లాడితే దాని గురేంటి? దీని శబ్దాన్ని పట్టుకొని మీకు వినిపించేది. దీని గురేంటి? నన్ను చూపించటం, అంటే నన్ను రికార్డ్ చేయటం. దీని గురేంటి? అది చూసేదాన్ని దీనిలో కనిపించాలి. మనిషి గురేంటి? మనిషిగా బతకాలి, మనిషిగా బతకాలి. ఆయన రంగరించి పోసిన మైక్గా ఉండాలి. నా ఉద్దేశం అది. కెమెరాగా ఉండాలి. కెమెరా నేను మైక్ పని చేస్తానంటే కుదరదు. మనిషి చేసింది అదే. మనిషి నువ్వు మనిషిగా ఉండరా అంటే లేదు, నేను పశువును అవుతాను అన్నాడు. ఎలుగుబంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు. ఏనుగు నా దేవుడు అంటాడు. తొండ మీద వచ్చి కూర్చొని పాటలు పాడతాడు. పులిని చూసి దేవుడు అంటాడు. సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు. అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే లేదు, నేను దేవుడిని అవుతానంటాడు. అటు దేవుడు కాలేదు, ఇటు మనిషి కాలేకపోయాడు. అదే సమస్య. దాన్నే పాపం అంటారు. వెరీ సింపుల్. బైబిల్ టాక్స్ అబౌట్ సోషియలాజికల్ ఇష్యూస్ లాగా, అంటే సమాజానికి సంబంధించినటువంటి కోణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనిషి ఆ విధంగా బ్రతకలేకపోయాడు కాబట్టే మనుష్యత్వం కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోవటం అని అంటే చావు తెచ్చుకోవడం, చచ్చిపోవడం. ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు సృష్టిలో ఉన్నటువంటి లాస్, సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన ఏర్పరిచినటువంటి నియమాలకు బానిసయ్యాడు మనిషి. కానీ నీటి మీద నడిచేవాడు, అలలపైన నడిచిన ఈ లాస్ పనిచేయవు ఈ నిజమైన మనిషి పైన. హీ వాక్స్ ఆన్ ద వాటర్. యాక్చువల్గా మనము తిరిగి ఆయన మహిమలోనికి ప్రవేశించినప్పుడు గొళ్ళెం పెడితే లోపలికి వచ్చేస్తాడు ఆయన. వచ్చాడా లేదా సార్? తిరిగి లేచినప్పుడు వెన్ యూ కిల్ ద డెత్, నువ్వు ఈ మరణాన్ని చంపి బయటకు వచ్చినప్పుడు ఈ లాస్ నీ మీద పనిచేయవు. యూ గోన్ హ్యావ్ అ డిఫరెంట్ బాడీ ఈ శరీరం ఉంటుంది. నువ్వు నన్ను గుర్తుపడతావు. ఈ బట్టలు వేసుకుని మా దగ్గరికి వచ్చాడు, మా ఊరికి ప్రవీణ్ విడిపోయాడు, గుర్తుపడతావు నన్ను. నేను నిన్ను చూస్తాను, వాళ్ళ బాగున్నావా, నిన్ను చూశాను. వీ విల్ సీ ఈచ్ అదర్, వీ విల్ నో ఈచ్ అదర్. యూ కెన్ టచ్ మీ, ఐ కెన్ టచ్ యూ. క్రైస్తవం అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్, ఎ రియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్, ఎ రియలిస్టిక్ వే దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉండేటటువంటి శరీరం, ఎప్పటికీ చనిపోయినటువంటి మనిషి, నిజమైన మనిషి. అది ఓన్లీ థియరీ కాదు. ఆయన ఎప్పుడో వచ్చాడంట, లల్లల్లో వచ్చాడట, కాదు. అందరి ముందు అందరూ చూస్తూ ఉండగా క్రీస్తు అనే ఈ మర్మము చావును చంపి బయటకు వచ్చింది 3 దినములైన తరువాత. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 1-2 చదవండి. హోషేయ 6:1-2. రెండు దినములైన తరువాత
ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున. ఎవరండి 2 దినములైన తర్వాత బ్రతికింది? మూడవ దినమున ఇంకెప్పుడూ చావనటువంటి జీవితాన్ని ఎవరండి తీసుకొచ్చింది? యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఇశ్రాయేలు అది క్లెయిమ్ చేస్తుంది. ఇశ్రాయేల్ అంటున్నాడు. హోషే గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుతో మనం ఆయన వైపు తిరుగుదాం రండి, 2 దినాలు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు చెరలో ఉన్నాం, చెరలో ఉన్నటువంటి సావడమే, కానీ ఆయన బ్రతికిస్తాడు. మూడవ దినమున ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు, ఎప్పటికీ ఆయన సముఖమందు బ్రతికేటటువంటి ఒక జీవితాన్ని ఇశ్రాయేలు కోరుకుంటే, ఇశ్రాయేలు చేత కాకపోతే ఇశ్రాయేలు ప్రతినిధి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. హీ కిల్డ్ ద డెత్. మరణం అనేటటువంటి ఈ లోక పారంపర్యాచాల కారణం చేత ప్రభువును తిరస్కరించడం వల్ల మనం తెచ్చుకున్నటువంటి మరణం అనే ముళ్ళు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలవటానికి ఆయన మరణాన్ని ఆలింగనం చేసుకొని విరిచిపారేశాడు. దాట్ ఈస్ వాట్ క్రైస్ట్ హస్ డన్. అది యేసుక్రీస్తు చేసినటువంటి పని. ఇప్పుడు మార్గం సుగమం, మీ ఎదుట మార్గం సుగమం. మీరు మతంలో, క్రైస్తవ మతంలో బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం ఇవన్నీ ఓకే, కానీ ఈ మార్గం తెలుసా మీకు? ఆయన చూపించిన ఈ మార్గం మరణాన్ని చంపే మార్గం, శత్రువును గెలిచే మార్గం, ప్రేమతో పగవాడి అక్కడెక్కడ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని పోయి నేనే అని ఆలింగనం చేసుకోవటం, అవతలోడు దూషిస్తూ ఉంటే, తిడుతూ ఉంటే వాడిని నవ్వుతూ చూసి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని అంటే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. డూ యూ నో దిస్ వే? మీకు ఈ మార్గం, దేవుని మార్గం అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కాల్. అది మీ పిలుపు. క్రైస్తవ సంఘం కేవలం భక్తి లేకపోతే భజన చేసుకుని ఒకానొక రోజు చచ్చిపోవడానికి మనం ఇక్కడ లేము. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. అది కాదు మనం పిలువబడింది. మనం పిలువబడింది మచ్ బిగ్గర్ ప్రాజెక్ట్, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఏంటి ఆ ప్రాజెక్ట్? ద ప్రాజెక్ట్ ఆఫ్ బ్రింగింగ్ హ్యూమన్స్ టు న్యూ హ్యుమానిటీ. మనుష్యులను నిజమైన మనుష్యత్వం వైపుకు పిలిచేటటువంటి ప్రాజెక్ట్. కాలింగ్ పీపుల్ టు అ రిజరెక్టెడ్ లైఫ్. పునరుత్థానం చెందినటువంటి శరీరముల వైపుకు పిలిచేటటువంటి పిలుపు. అన్నిటినీ మించి క్రీస్తును పోలిన మానవత, నిజమైన మనుష్యత్వం. ఇది క్రైస్తవం. నిజమైన మనుష్యత్వం, ఈ లోకంలో నిజమైన మానవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండులాగున ఆయన ఏం చేశాడు? తన కుమారుని యందు మనకు విమోచననిచ్చాడు. అలాగే ఆయన మరణములో నుంచి ఆది సంభూతుడై బయటకు వచ్చాడు. సో దట్ యు ఆల్ కెన్ కమ్ బ్యాక్ టు లైఫ్, ఆర్ యు ఆల్ కెన్ రిజరెక్ట్. మీరు ఆయన తరువాత ఆయన మార్గమును అనుసరించిన కారణం చేత పునరుత్థానులు అవ్వాలని, ఆయన సముఖమందు ఎల్లప్పుడూ ఈ భూమిని స్వతంత్రించుకొని, నూతనాకాశమును నూతన భూమిని స్వతంత్రించుకొని బ్రతకాలని, మూడవ దినమున ఆయన సముఖమందు స్థిరపడాలని తండ్రి అభీష్టం. మత ప్రాతిపదికన 4 రోజులు బ్రతికేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే దిస్ వే విల్ డిసప్పాయింట్ యూ. ఈ మార్గం నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది. కానీ మరణాన్ని చంపాలి, నూతన సృష్టిగా మారాలి, క్రీస్తును పోలిన జీవన విధానంలోనికి రావాలి అని అంటే వెల్కమ్ టు అ న్యూ వే. అండ్ దట్ ఈజ్ ఆయన కడుతూ ఉన్నటువంటి క్రొత్త ఇల్లు, ఆయన కడుతున్నటువంటి క్రొత్త ఆలయం, ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి, ఆధారశిల, ఇంతింతై మహాపర్వతమై ప్రపంచమంతటా వ్యాపించే ఆధారశిల. ఆ ఆధారశిల పైన నిజమైన మానవుడు యేసు క్రీస్తు మీ హృదయముల యందు ప్రతిష్ఠ చేస్తే
మీ హృదయముల యందు ఆయనను ప్రతిష్ఠించుకుంటే బ్రతుకుతారు. యు విల్ లివ్. మనము బ్రతుకున్నట్లు యెహోవా వైపుకు మరలదము రండి. నౌ లెట్ మీ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. మీరు ఏర్పరచుకున్నటువంటి మీ హృదయాల్లో మీ పైన రాజ్యం ఏలుతున్నటువంటి వ్యవస్థలు ఏంటివి? కొంతమందికి అది డబ్బు, కొంతమందికి కులం, కొంతమందికి మినిస్ట్రీ. మినిస్ట్రీ ఎక్కడన్నా అవుతుందా? ఎస్. కొంతమంది వాళ్ళు ఏర్పరచుకున్న మినిస్ట్రీ వాళ్ళకొక విగ్రహం, వాళ్ళకొక వ్యవస్థ, దాని చేత పరిపాలించబడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కులం, మతం, వర్గం, ప్రాంతం, దేశం, ఇవన్నీ వేరు వేరు వ్యవస్థలు. ఆ వ్యవస్థలు ఒక ఐకాన్ను ఏర్పరచుకొని, ఆ వ్యవస్థలకు ఒక బొమ్మ ఏర్పరచుకొని, వాటిలో ఈ వ్యవస్థ ప్రాణం పోస్తుంది. అది మిమ్మల్ని ఏలుతుంది. ఏం ఏలుతుంది మిమ్మల్ని ఈరోజు? థింక్ అబౌట్ ఇట్. క్రీస్తు మార్గములో కాక, క్రీస్తు మీ పైన ఏలటం కాక, ఏ వ్యవస్థ మీ పైన ఏలుబడి చేస్తుంది అని ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి కనుక డీపర్గా మీరు ఆలోచిస్తే చాలా బొమ్మలు బయటకు వస్తాయి. తవ్వే కొద్దీ ఆయన అన్నారు, పురుషోత్తమ చౌదరి, త్రవ్వుతున్న కొలది పెరుగు తరగదునా. అది మనిషి. వన్ సోల్ ఫోకస్, ఒకే ఒక్క ఫోకస్. ఏమిటి అని అంటే క్రీస్తును పోలిన మానవత. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడండి. కష్టమా? చాలా కష్టం. అమ్మో, చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్? పిలాతు చేతులు కడిగేసుకున్నాడు, నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. దట్స్ వాట్ పాల్ డిడ్. పౌలు చేసింది అదే. పౌలు ఛాలెంజ్ చేసినటువంటి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైన మానవుడు ఛాలెంజ్ ఏమేమి చేశాడు తెలుసా? మొదటిది, రెండవ మందిరపు యూదా సమాజము యొక్క విగ్రహములను ఛాలెంజ్ చేశాడు. రెండవ మందిరం, ఫస్ట్ టెంపుల్ జుడాయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ టెంపుల్ జుడాయిజం. సెకండ్ టెంపుల్ జుడాయిజంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వచ్చారు. నెంబర్ 2, ఫారసీకల్ లా, అంటే పరిసయ్యుల యొక్క ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి నిష్ఠాభావాలను ఛాలెంజ్ చేశాడు. నెంబర్ 3, హెలెనిస్టిక్ యూదులు, అంటే యూదులలో ఉన్నటువంటి వారు కొందరు గ్రేకుల యొక్క హెలెనిజంను అడాప్ట్ చేసుకుని రెండిటి మధ్య సింక్రటిస్టిక్ లైఫ్ జీవించారు. వాళ్ళ ముందు నిలబడుకొని హీ ఛాలెంజ్డ్ దెమ్ టు కమ్ బ్యాక్ టు క్రైస్ట్. క్రీస్తు వైపుకి రమ్మని పిలిచాడు. 4వది, రోమా శాసకుడైనటువంటి కైసర్ అగస్తస్కు విగ్రహాలు పెట్టి ఆయన దేవుడని, ఆయన కుమారుడు ఇంకెవరో కాదు కైసర్ తిబేరియస్ అని చెప్పి, ఈయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని చెప్పుకుని తిరుగుతూ ఉన్నటువంటి ఒక మతం. ఆ మతం ఎదుట నిలబడి నో, జీసస్ ఈజ్ ద కింగ్ అని చెప్పాడు. క్రీస్తే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, అందరిలో ఇడుగుడు ఉన్నాడని చెప్పాడు. అందరిలో ఇదిగో తిబేరియస్ ఉన్నాడు, అందరిలో నువ్వు ఉన్నావు నేను అని చెప్పాడు. మతం తట్టుకోలేదు ఇలా చెప్తే. అదేంటి? మతానికి చాలా కోపం. ఎందుకు అనంటే నిజమైన మనిషి కల్పించినప్పుడు అన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా నిర్వీర్యమైపోతాయి.
ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు. ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ, ఒకసారి హిస్టరీని కనుక మీరు చదివితే ఎలాంటి మూవ్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు, భారతదేశంలో మిగిలిన దేశాల్లో ఎలా మనుష్యులను తిరిగి నూతన మనుష్యత్వం వైపుకు తిరిగి తెస్తున్నాడు. స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వృద్ధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఏమాత్రము ఎన్నిక లేని వారుగా చూస్తున్నటువంటి వారికి పెద్దపీట వేసినటువంటి ఆలోచన విధానం. ఇట్స్ ఆల్ ఇదంతా మీరు కనుక చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అన్ని కాలాల్లో ప్రభు, అన్ని సంస్కృతులకు ప్రభు, అన్ని దేశాలకు ప్రభు, అన్ని భాషలు ఆయన కోసమే. ప్రతి మోకాలు ఆయన దగ్గర. మోకాలు వంగటం అని అంటే మోకాళ్ళు ప్రార్థన చేయటం కాదు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు కైసర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ కైసర్ దగ్గర ఇలా వంగాలి. అది అంటే నువ్వు రాజు అని సలాం కొడతారే, దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది అంటే దాని అర్థం అది. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ డూయింగ్. అదే యెషయా గ్రంథం 60 నుంచి మిగిలిన అధ్యాయాలన్నీ అదే. సో ఐఎమ్ సమరైజింగ్. నేను యెషయా గ్రంథం యొక్క సమరీ చెప్పాను ఈరోజు మీకు. యెషయా గ్రంథంలో ఆయన మొదటి 39 అధ్యాయాల్లో కూడా పోత పోసిన విగ్రహముల గురించి మాట్లాడతాడు. వాటిని మాక్ చేస్తాడు. అవి నోరు ఉండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు. ఏంద్రా మీరు దానికి పోయి వంగుతున్నారు? ఎందుకు? దేవుడు స్వయంగా ఆలయం చేసి అందులో నిన్ను పెట్టాడు, నీకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. నువ్వు ఆ సిస్టమ్కు పోయి తల ఒగ్గుతావేమిటి? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అలా ఒకటానికి గల కారణం ఈ లోక మర్యాద అయినటువంటి తోటలో ఉండే శోధకుడు మిమ్మల్ని అల్యూర్ చేస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. ధనంతో, కులంతో, మతంతో, రూపంతో, అందంతో, రంగుతో, భాషతో విభజించే పని చేస్తున్నాడు. కానీ వాడికి అల్యూరు అవ్వకండి, ఎందుకంటే వాడు అధికారం ఇస్తానంటాడు, వాడి దగ్గర లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తును కూడా ఇలాగే అన్నాడు. ఆయన ఆ రోజే, ఇంకా క్రీస్తు పుట్టక మునుపు 600 సంవత్సరాల పైచులకు సంవత్సరాల క్రితమే యెషయా ఈ మాటను చూసి అన్నాడు. యోహాను సువార్తలో ఈ మాట కనిపిస్తుంది. ఆయన మహిమను యెషయా చూచెను గనుక అని. ఏంటంటే ఆయన మహిమ, ఈయనను తీసుకెళ్ళి అన్ని దేశాల మహిమను చూపించి నాకు మొక్కుతావా అని అంటే మూతిపళ్ళు రాలుతాయి అన్నాడు. దాట్ ఈజ్ ద రియల్ హ్యూమన్ బీయింగ్. నిజమైన మనిషి. మనిషిగా చేసిన ఆ ప్రతినిధి, ఆ ప్రతిమ, ఆ ప్రతిబింబం ఆ పని చేయలేకపోయాడు. నిజమైన మనిషిగా వచ్చినటువంటి ఈ ప్రతిమ, ఈ ప్రతినిధి, ఈ ప్రతిబింబం మనిషికి దేవునికి ఇద్దరికీ కూడా ఒకే ఒక్క మధ్యవర్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. హీ డిడ్ ఇట్ ఆల్, చేశాడు. ఇప్పుడు మీరే ఆయన ఇల్లు, మీరే ఆయన భవనం, మీరే ఆయన ఆలయం. మన పల్లెటూళ్ళు, మన గ్రామాలు, మన మన మండళ్ళు, మన ఊళ్ళు మధ్యలో ఆలయం, చుట్టూ జీవన విధానం ఉంటుంది. ప్రభువు మిమ్మల్ని ఆ ఆలయంగా చూస్తున్నాడు. మధ్యలో మీ మధ్యకు వచ్చి ఆయన నివాసం చేయటం ఆయనకి ఇష్టం. అదే క్రైస్తవ జీవన విధానం. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. ఆలయంలోని జీవుడైనటువంటి నీవు ఆలయపు కర్త అయినటువంటి దేవుణ్ణి విస్మరించిన కారణం చేత తోటలోనున్న శోధకుడి శోధనలో పడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము కిందికి వెడలిపోతే, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా ఈ లోకములో నిజమైన మానవుడిగా వచ్చాడు. నిజమైన మానవుడిగా నిన్ను తిరిగి మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు. నా ప్రశ్న, ఈరోజు రాత్రి నువ్వు పడుకునే దానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుని పడుకో. యామ్ ఐ లివింగ్ ఏ రియల్ ట్రూ హ్యూమన్ లైఫ్? నిజంగా నేను మనిషిలాగా బతుకుతున్నానా? నా పైన ప్రభావం చూపిస్తున్నటువంటి నా కోపము, నా జలసి, నా అసూయ, నా గర్వం ఎక్కడి నుంచి పశుప్రాయుడనైపోయేంతగా నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని ఆలోచించు. అమ్మతో సంబంధం ఎలా ఉంది? అక్కతో సంబంధం ఎలా ఉంది? అన్నతో సంబంధం ఎలా ఉంది? ఈ సంబంధాల పట్ల నీకు ఉండాల్సినటువంటి ఆలోచన, నిజమైన మనిషిగా కాకపోతే ఈ ఆలోచనలు రావు.
పశుప్రాయుడిగా ఉండిపోతావు. నాకెందుకు నా డబ్బు ఉంది, నాకెందుకు నా కులం ఉంది, నాకెందుకు నా ప్రాంతం ఉంది అని అనుకుంటావు. బట్ యు ఆర్ కాలింగ్ మై బ్రదర్, మై సిస్టర్, నా సహోదరుడా, నా సహోదరి, నీ పిలుపు మనిషిగా బ్రతకటం. దాన్ని కోల్పోవటమే పాపం. వెరీ సింపుల్. రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. దాని మీద కొంచెం ధ్యానించే ప్రయత్నం చేయి. కృప కలిగిన తండ్రి,